తనతో మాట్లాడడానికి ఎన్నో పథకాలు పన్నాను. తన మనసులో ఏమనుకుంటుందో నాకు భయంగా ఉంది. సిటీలో పెరిగిన పిల్ల కదా. పర్వాలేదు, అందరితో ఇప్పుడే మాట్లాడుతోంది. ఇంకా టైం ఉందిలే. ఇతను తాహిర్, సారు రైట్ హ్యాండ్. సారు మనసులో తలుచుకునేలోగా అతను ఆ పని పూర్తి చేస్తాడు. అందువల్ల అతని మీద సార్కి పూర్తి నమ్మకం ఉంది. నాపై కూడా నమ్మకం రావాలని నేను తాహిర్లా కష్టపడ్డం మొదలుపెట్టాను. మనం వచ్చేసాం కదా అరకు వ్యాలీ. ముందు అతని స్నేహితులే ఇప్పుడు అతని బిజినెస్లో శత్రువులు. నువ్వు కారు కొంచెం పక్కగా ఆపు. అందువల్లే ఇప్పుడు చెంచా కొట్టే వాళ్ళందరినీ పక్కన కూర్చోపెట్టుకోవడం లేదు. ఈయనేమో రాయ్ మాథ్యూ. ఈయన సార్కి ఎంతో విశ్వాసంగా ఉండేవారు. ఇప్పుడు ఆపోజిట్గా మారి దేవంతో చేయి కలిపాడు. ఇప్పుడు ఈయన కోట్లకు అధిపతి అని చెప్పొచ్చు. అదెలా సార్? దేవనికి 30, మరైతే నాకు? నాతో మీరు ఆటలు ఆడుకోవద్దు. మీరే కదా సార్ ఈ ఆటలన్నీ మాకు నేర్పించిన వాళ్ళు. నేను నేర్పించింది తిరిగి నాకే చెప్తున్నావా? తమ్ముడు రాయ్, నువ్వెవరో నాకు తెలియదా? రబ్బర్ వాల్యూ దిగిపోయిన వెంటనే ఇతను ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు. అలాగే ఎన్నో చోట్లు మార్చి డైమండ్కి వచ్చావు. సూపర్ అయ్యా. రబ్బర్ ఎలా సాగుతుందో ధర కూడా అలాగే పలుకుతుంది. అలాగైతే రాయ్, నువ్వు డబ్బు చాలా కూడబెట్టి ఉండాలి. డబ్బు అక్కడ పెట్టరా. ఏంటి సార్ ఇలా తమాషా చేస్తున్నారు? ఒరే దేవా, ఇతనే దేవన్. చూడ్డానికి అమాయకుల్లా ఉంటాడు, కానీ నవ్వుతూనే ప్రాణాలు తీసేస్తాడు. ఈ దేవన్ మాత్రమే కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది శత్రువులు ఉన్నారు. మహేష్ కుమార్ అని ఇంకొకడు, అతను పోలీసు. ఆయన ఈయనకి రైట్ హ్యాండ్. పొరపాటున ఒక తప్పు జరిగిపోయింది. తప్పు జరిగిందా? తప్పు జరిగింది నీకు కాదు, నాకు. అది జ్ఞాపకం పెట్టుకో. ఒరే, నేను ఈ సిటీ లోపల ఇది పెట్టుకు తిరిగినా నన్ను ఎవడు ఏం చేయలేడు. ఒక్కడు కూడా. ఇప్పుడైనా అది తెలుసన్నా, మీరు పోటీలో ఉన్నంత వరకు ఒక్కడు కూడా, అందరూ కూడా ప్రశాంతంగా ఇంట్లో ఉన్నారు. అందువల్లే ఆ రాయిని కూడా లేపుదాం అనుకుంటున్నాను. నీకు తెలుసు కదా, నేను ఎవడి డబ్బు దోచుకోను. నీ 30 చేర్చి 45, ఆ 15ని తగ్గిస్తే నాకు 30 వచ్చి చేరాలి. వస్తా దేవా. ఒక విషయం మర్చిపోవద్దు, నీ మనసులో ఉన్నది బయటికి రప్పించేనే అనుకో. త్వరలో నీకు పాడిగట్టి శ్మశానానికి పంపిస్తాను. నీకు నా గురించి తెలుసుగా. వచ్చేదా? కారు తీరా. రే మావా, ఫిగర్ ఎలా ఉంది? ఇది ఫిగర్ ఏంట్రా? ఎందుకు పనికిరాదు? డబ్బిచ్చిన వాళ్ళకి దాన్ని ఖర్చు పెట్టుకోవడానికి ఒక చోటు కావాలి కదా, అదే కాఫీ షాప్. అదిరిపోయింది. సూపర్ మావా. చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి ప్రతిరోజు వచ్చేవాడే ఈ అజిత్. ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక్కొక్క అమ్మాయితో వస్తూ ఉంటాడు. కానీ యాన్ మేరీతో తను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా షాక్ అయింది.
అజయ్ చెప్పు. నువ్వు ఎటు వెళ్తున్నానని చెప్పావు? ఏం లేదు, నేను ఫ్రెండ్స్తో అలా బయట. బైక్ ఉంది కదా, నేను కూడా వస్తాను. యా, నేను కొంచెం పోయినా? షాపింగ్ చేయాలి, నీతో పాటు వస్తాను. అక్కడ డ్రాప్ చేస్తావా? ప్లీజ్ ప్లీజ్. పర్వాలేదు, ఈ మాత్రం Please. చేయకుంటే ఎలా చెప్పు పద. ఇది కూడా నన్ను అడగాల, డ్రైవింగ్ వచ్చా చెప్పు. ష్యూర్. ఓహో, ఈ రోజు కోసమే కదా ఎదురు చూస్తున్నాను. పద. కీవు బైక్ కీవు. ఇదిగోరా. అమ్మాయిల్ని నమ్మకూడదని ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను. వాళ్ళ మధ్య ఏ సంబంధం ఉందని నేను వాళ్ళని ఫాలో చేసుకుంటూ వెళ్ళాను. అండ్ ఈ మొబైల్ చూడు. నైస్. యా యా యా. హౌ మచ్ దిస్? 10,000. గివ్ ఐ విల్ పే. కమ్ ఆన్. హ్యాపీనా? చెప్పు. దా. సరే, అలా వెళ్దామా? అండ్ ఇలా చూడు. అయ్యో, నాలుగేదో పడిపోయింది. ఒక 200 చేంజ్ ఉంటుందా? అక్కడ ఇవ్వాలి. నా దగ్గర. ఇలా చూడు, నాలాంటి ఆడపిల్లల్ని సంతోషంగా పెట్టుకునే కెపాసిటీ నీలాంటి మగవాళ్ళకి లేదు. అర్థమైందా? అందుకని ఈసారి నువ్వు కాఫీ షాప్కి వచ్చావంటే బుద్ధిగా కాఫీ తాగి బిల్ పే చేసేళ్ళు. సరేనా? వెళ్ళొస్తాను. బాయ్. సార్, బ్యాలెన్స్. తనతో మనసు విప్పి మాట్లాడాలని అనుకున్నాను, కానీ భగవంతుడు అందుకు మార్గం చూపించలేదు. కానీ దెయ్యం నాకు మార్గం చూపించింది, సిఐ మహేష్ రూపంలో. దారి కడ్డు లేవండి. నువ్వేంటమ్మా ఎక్కడ? కొన్నాళ్లుగా గబ్రియల్ నీ వెనకాలేగా తిరుగుతున్నాడు. నీకు మొహమ్మద్దే చెప్పు, మేమందరం ఉన్నాం కదా. అది మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పెళ్లికి వెళ్ళారు వైజాగ్కి. నేనిప్పుడు ఒంటరిగానే ఉన్నాను. నువ్వు గబ్రియలు కలిసి చేసే పనులన్నీ మీలాంటి వాళ్ళని. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కేఎఫ్సి ఫస్ట్ ఫ్లోర్ లోనా సెకండ్ ఫ్లోర్ లోనా? వెళ్ళి చూసుకోరా. ఏంటి, కేఎఫ్సి సెకండ్ మార్టిన్, ఫ్లోర్ లోనా? వదిలే. ఓ, వీడేనా నీ కొత్త సెటప్? దూరంగా పోరా. మార్టిన్, వద్దు, నేను చెప్పేది విను. ఈయన రౌడీ పోలీస్. ఏయ్! సార్, ఆ? వాళ్ళు వచ్చేసారు సార్. మళ్ళీ కలుద్దాం. తొక్కింది తాచుపామైనా దొరికింది వజ్రం, మంచిదైంది. నేనన్నీ తనతో ఓపెన్గా చెప్పేశాను. ఎవరితో అంత క్లోజ్గా మాట్లాడిన యాన్ మేరీ నేను తనతో మాట్లాడుతున్నప్పుడు తనకి నేను చాలా దగ్గరయ్యాను. మార్టిన్, ఒక్క విషయం బాగా గుర్తుంచుకో మార్టిన్. ఏ ఆడపిల్ల మగవాణ్ణి చులకనగా మాట్లాడదు. సో ఆ రోజు నేను ఊరికి ఆట పట్టించాను. నన్ను వాడిని కలిపి తప్పుగా అర్థం చేసుకున్నావు కదూ. నేను ఊరికి వాడిని టీస్ చేశానంతే. ఇక మీదట ఎప్పుడు ఇలాంటి ఉద్దేశంతో కాఫీ షాప్కి రాకుండా ఉంటారు కదా. యూ నో ద రీజన్ వై ఆల్ దిస్ ఐ రివీల్ టు యూ. నిద్దట్లో కూడా ఒక ఆడపిల్ల తన చుట్టూ ఏం జరుగుతుందో బాగా తెలుసుకోగలుగుతుంది. ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్. అలాంటప్పుడు నేను మెరుగుతూ ఉండగానే నువ్వు ఫాలో చేసేది నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? నీ మనసులో ఏముందో నాకు ఎప్పుడో తెలుసు.
అయినా నువ్వు అసలు ఏం చేస్తావా అని చూస్తున్నాను. విషయం అంతా ఓకే, కానీ తను ఇంగ్లీష్ మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంక నాకు వణుకు పుట్టింది. నేను చదివింది గవర్నమెంట్ స్కూల్లో, అక్కడ తెలుగు కంపల్సరీ. తను తెలుగులో మాట్లాడొచ్చు కదా. ఆ? ప్రేమకి ఎందుకండి భాష? ఏమైతేనే తనకి నేను నచ్చాను అనుకుంటాను.